పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలికి చెందిన శ్రీవర్ధన్, మెహబూబ్ బాషా కలిసి ఆసిఫ్ అనే వ్యక్తి దగ్గర పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా చేసి జిల్లాలో విక్రయిస్తున్నట్లు సిఐ రాములు నాయక్ తెలిపారు. ఒక్కో పొట్లంకి 500 చొప్పున తెనాలిలో విక్రయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 1250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ రాములు తెలిపారు. ఒకళ్ళే పెడతాము, ఎందుకంటే అన్ని పెడితే అన్ని వైపు అనగా 14/4/2025 మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో మన గవర్నమెంట్ ఎస్పీ గారి ఆధ్వర్యము, తర్వాత మన డిఎస్పీ గారి యొక్క అసిస్టెంట్లో మేము ఈ రాబడిన సమాచారంతో మన ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ దగ్గర అక్కడికి వెళ్ళాము. వెళ్తే అక్కడ ముగ్గురు ఉన్నారు. పఠాన్ సుబాని, తర్వాత జి శ్రీ హర్షద్, తర్వాత హర్షవర్ధన్, తర్వాత ఆసిఫ్ ఖాన్, ముగ్గురు ఉన్నారు. ముగ్గురుంటే అక్కడ ఒక పల్సర్ బండి ఉంది. మేము వాళ్ళని ఇట్లా క్యాచ్ చేయడానికి ట్రై చేస్తే దాంట్లో ఈ షేక్ ఆసిఫ్ ఖాన్ అతను అక్కడ నుంచి అబ్స్కాండ్ అయ్యాడు. తర్వాత మాకు ఇద్దరు దొరికారు, మహబూబ్ సుబాని అండ్ జి శ్రీవర్ధన్. వీళ్ళిద్దరి దగ్గర మేము చెక్ చేయగా అక్కడ కిలో పావు, అంటే 1 కిలో పావు వచ్చేసి గంజాయి ఫ్రెష్గా ఉంది. అది వాళ్ళ బ్యాగ్ ద్వారా మాకు దొరికింది. అదంతా విచారిస్తే వీళ్ళు బాపట్ల, అక్కడ నుంచి ఈ విజయవాడ నుంచి ఈ ఆసిఫ్ అనే అతను వీళ్ళకి సప్లై చేస్తాడు. వీళ్ళిద్దరు తాగుతారు ప్లస్ వీళ్ళు అమ్ముతారు. అది అంటే బ్లాక్లో ఒక్కొక్కరు ఒక రకంగా అమ్ముతారు. ఒక చిన్న అంటే మన తెనాలిలో ఇప్పుడు ప్రస్తుతానికి టైట్ అయింది కాబట్టి 10 గ్రాముల గంజాయి 500 అండి. బాగా అంటే ఇప్పుడు దొరకట్లేదు కదా 10 గ్రాములు. అదే విరిగా దొరికేదైతే పావు కిలో, మొన్న ఒక దగ్గర పావు కిలో ఎంత అని అడిగితే సుమారు 9,000 చెప్పారు. నెల్లూరు జిల్లా రాపూరు జెమ్స్ పాఠశాల విద్యార్థులు ఈ అభ్యాస ప్రీ